నెల రోజుల క్రితం సుప్రీంకోర్టు ఒక తీర్పునిచ్చింది. మతం మారితే ఎస్సీ హోదా అనేది కూడా రద్దు అవుతుంది, ఇక రిజర్వేషన్ల ఫలాలు కూడా ఉపయోగించుకునే అవకాశం లేదన్నట్టు కూడా సుప్రీంకోర్టు తీర్పు ఇవ్వడంతో పెద్ద ఎత్తున ఇన్ని రోజులు అవుతున్నా కానీ ఈ అంశంపై ప్రతిరోజు కూడా ఇటు నిరసనలు, ఆందోళనలు, చర్చ కూడా జరుగుతుంది. ఇదే సందర్భంలో ఎంఆర్పీఎస్ సంబంధించిన వ్యవస్థాపక అధ్యక్షులు మందకృష్ణ మాదిగ గారు కూడా కుల వ్యవస్థ రద్దు కావాలనే అంశాన్ని కూడా తెరపైకి తీసుకొస్తున్నారు. ఈ అంశంపై జరుగుతున్న అంశాలపై కూడా మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు పుష్పలీల గారు ఉన్నారు, మాజీ మంత్రి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు. మేడం నమస్కారం. ఏం చెప్తారు? నెల రోజుల క్రితం తీర్పు వచ్చినప్పుడు ఫస్ట్ రియాక్షన్ మీద తీసుకున్నాము, అప్పటికీ ఇన్ని రోజులు అవుతున్నా కానీ ఈ అంశంపై కూడా ప్రతిరోజు పెద్ద ఎత్తున చర్చ. నిజంగా మతం మారితే కులం హోదా అనేది రద్దు కావాలన్నా ఏం చెప్తారు? సుప్రీంకోర్టుకి చెప్తారా లేకపోతే కేంద్రాన్ని చెప్తారా? సుప్రీంకోర్టు ఇచ్చిన దాన్ని కూడా ఒకసారి పునర్సమీక్ష చేసుకోవచ్చిన అవసరం ఉంది. ఎందుకంటే ప్రజాస్వామ్యంలో ఎవరు కూడా కమాండ్ చేయడానికి వీలేదు. ఈ 4 పిల్లర్స్గా ఉన్న వ్యవస్థలో ప్రజలకు ఏదన్నా జరిగినప్పుడు కోర్టుకు ఎవరు కూడా పిల్ వేయకుండానే డైరెక్ట్గా ఇన్వాల్వ్ అయిపోయిన ఎన్నో సంఘటనలు మనం చూసాము. ప్రభుత్వాలను వాళ్ళని కంట్రోల్ చేసిన వ్యవస్థను కూడా చూసాం. అలాగే ఇది భారతదేశంలో కులమనే దరిద్రానికి దానికి ఎక్కడి నుంచి వచ్చింది, ఇవన్నీ మార్పులు ఎందుకు వచ్చినాయి, దానికి కారణమే ఈ మనుధర్మశాస్త్రము. ఈ మనుధర్మశాస్త్రం ప్రకారంగా ఇలాంటి ఏమో జరుగుతుందని అంబేద్కర్ గారు చాలా ముందు చూపుతో ఈ కులాల పరంగా ఎవరు ఏం చేసినా అని సెక్షన్స్, క్లాసులు అవన్నీ కూడా రాశాడు. అంటే 25 చట్టంలో పరంగా అమెండ్మెంట్ ప్రకారంగా 25 అమెండ్మెంట్ ప్రకారంగా మనకు ఎవరైనా కూడా ప్రాథమిక హక్కుల లోపల కాసిం గారు చెప్పిన దాన్ని నేను పూర్తిగా సమర్థిస్తున్నాను. ఆయన మేధావి వర్గం. నేను కూడా లెక్చరర్గా పొలిటికల్ సైన్స్, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ టీచ్ చేశాను, జనాలకు చెప్పాను. కాబట్టి దీని గురించి పూర్తి అవగాహన లేకుండా చాలామందిని కూడా కన్ఫ్యూజ్ చేయడానికి కొన్ని శక్తులు పనిచేస్తున్నాయి. అందులో దళిత బిడ్డలమైన మాకు ఎప్పుడైతే ఈ ప్రాథమిక హక్కుల లోపల మతం మార్చుకున్నా కులం మారదు అనే చట్టాన్ని ప్రతి వాళ్ళకి స్వేచ్ఛ ఉన్నట్టుగా ప్రాథమిక హక్కుల్లో మరి దానికి మా కమ్యూనిటీని ఎందుకు టార్గెట్ చేశారు అంటే కృష్ణ మాదిగ లాంటి వాళ్ళు దీన్ని ఇప్పటిదాకా పట్టించుకోకుండా ఉండడమే పెద్ద తప్పు అనేది ఒకవేళ తెలిసిన తర్వాత కూడా సుప్రీంకోర్టు దీన్ని అన్న తర్వాత ఆయన ఇప్పుడు ఎక్కడున్నాడు? మోదీ ఇచ్చిన పద్మశ్రీ తీసుకున్నాడు. అలాగే కులపరంగా మాదిగలకు పేటెంట్ రైట్ నేనే ఇప్పించానని చెప్పిన ఈయన ఇప్పటి వరకు ఏం చేస్తున్నాడో నాకేం అర్థం కావట్లేదు. అసలు ఆయన పుండు వాళ్ళే చేసి, అంటే గాయం వాళ్ళే చేసి, మందు వాళ్ళ దగ్గరే ఉన్నప్పుడు దాన్ని తీసుకోకుండా పక్కన పోయినట్టు ఉండి టైం వేస్ట్ ఎలా చేస్తున్నాడో మా కృష్ణన్న చేస్తుంది. నాకు అదే అన్నా, నీకేమన్నా మన జాతి మీద అభిమానం ఉంటే నువ్వు ఇప్పుడు రామాయణ, మహాభారతాలు, పురాణాలు కాదన్నా నువ్వు చెప్పాల్సింది మా మాదిగ బిడ్డలకు అన్యాయం జరుగుతుందని నువ్వే స్వయంగా నువ్వు పద్మశ్రీ అవార్డు తీసుకున్న గొప్ప వ్యక్తివి కదా. మరి చాలా దళితుల కోసం కష్టపడే మాదిగ బిడ్డగా నీకేమన్నా మన బిడ్డల్ని కాపాడుకోవాలనుకుంటే ఎందువల్ల వెళ్ళాము అన్నది హిస్టరీ అందరికీ తెలుసు. దాని గురించి మీరేం చెప్పొద్దు. వాళ్ళ కులాలు బామ్మరుదులు అవుతారు, బావలు అవుతారు, ఇవన్నీ మనకు వద్దన్నా. ఈ మహాభారతాలు, రామాయణం గురించి మనకు అవసరం లేదు. అంబేద్కరే మనకు దేవుడు. అంబేద్కర్ చెప్పిన దాన్ని కాపాడాలంటే మీరు ఉన్న స్థానం నుంచే మీరు బీజేపీకి మాదిగల తరఫున మీరు ఇది తప్పు చేస్తున్నారు, దీన్ని ఆలోచించండి, చట్టంలో మళ్ళీ ఒకసారి ఏమన్నా సవరణలు చేయండి, ఆప్షన్ పెట్టండి. ఒకవేళ మతం మార్చుకుంటే వాళ్ళు గనక క్రిస్టియానిటీకి పోతే వాళ్ళు బి సర్టిఫికేట్ వస్తుంది. కాబట్టి అలాంటి దాన్ని మీరు తీసుకున్న వాళ్ళకు కూడా ఈ సమయంలో కొంత ఎగ్జంప్షన్ ఇవ్వండి. ఇంట్లో వాళ్ళందరూ తీసుకోరు. క్రిస్టియన్ తీసుకుంటే, బాప్తిజం తీసుకుంటేనే క్రిస్టియానిటీ, అప్పుడే వాళ్ళు బీసీ కిందకు వస్తారు కదా. ఇప్పుడు క్రిస్టియన్ వాళ్ళందరికీ కూడా ఇప్పుడు రక్షణ లేకుండా పోయిందే. ఎందుకు లేదు? ఈ అన్టచబిలిటీ ఉంది కాబట్టే ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా మనని ఎవరు చేరదీశారు వాళ్ళ దగ్గరికి వెళ్తారు. ఇప్పుడు ఒక గొర్రెల్లాగంటే వాళ్ళం కదా, మనము గొర్రెల్నే బలిస్తారు, పులులను బలియ్యారు కదా. మరి ఇప్పుడు పులి దగ్గర నువ్వు ఉండి మన జాతి బిడ్డలు గొర్రెల్లాంటి వాళ్ళ మీద మాట్లాడవలసిన నువ్వు పెద్ద మేధావి, నువ్వు ఏం చేయాలన్నా ఒక లెటర్ రాయి మోదీ గారికి, మేమంతా నీకు సపోర్ట్ చేస్తామో ఏమని, ఈ చట్టాన్ని మళ్ళీ ఒకసారి సవరించండి. మీరు మనుధర్మ సిద్ధాంతమో ఏదో జరిగింది గతంలో, ఆ తప్పులు మేము చెయ్యము, మేము అలాంటిది లేదు, అందరికీ సబ్కా సాత్ సబ్కా వికాస్ అని చెప్తున్న ప్రధానమంత్రి దగ్గరికి మీకు చనువు ఉంది కాబట్టి ఒక లెటర్ రాయండి డైరెక్ట్గా. దాన్ని అన్ని సంఘాలలో వస్తాము, మాట్లాడతాము. నేను కూడా ఒక ఆడబిడ్డను కదా, మగవాళ్ళు మాట్లాడతారా, ఆడపిల్లలు మాట్లాడతారంటే ఒక తెలంగాణ ఆడబిడ్డగా అడుగుతున్నాను, దళిత బిడ్డ గూటం రెడ్లం మనం. సో మీకేమన్నా ఉంటే ఈ గూటం రెడ్డిల చరిత్రను ఆధారంగా చేసుకున్నా,
ఈరోజు అంబేద్కర్ స్ఫూర్తిని పోరాడే శక్తిని మీలో ఉంది కాబట్టి మేము మీకు అండగా ఉంటాం. మీకు వ్యతిరేకంగా ఎవరు పనిచేయరు, మీరంటే అందరికీ గౌరవమే. కానీ ఈ అంశాన్ని మీరు ఎంత డిలే చేస్తున్నారో అందరూ ఇది కుట్ర అని అంటున్నారు. ఈ నింద నుంచి మీరు బయటపడాలంటే మీరు వెంటనే ఒక లెటర్ రాయండి. ఈ క్రిస్టియన్ సోదరులకు అండగా ఉండడమే కాకుండా ఇది వాళ్ళ తప్పిదం కాదు, సమాజంలో మనని అలా చూడడం వల్ల మనకు గత్యంతరం లేక అటు క్రిస్టియానిటో ఇటు ముస్లిమో ఇటు ఇంకో వేరే సిక్కో ఏదో అయ్యారు మన వాళ్ళు. అదే మనకు అది సామాజిక న్యాయం జరిగి ఉంటే మన వాళ్ళు ఎందుకు పోయేవాళ్ళు మీరు చెప్పండి. ఇప్పటికే ఆడవాళ్ళ మీద అఘాత్యాలు జరుగుతున్నాయి. ఇప్పటికి కూడా చట్టంలో అన్న మీకు కూడా తెలుసు అది. నేను సోషల్ వెల్ఫేర్ మంత్రిగా చేశాను. అట్రాసిటీ కేసులకు నేను ఒక మంత్రిగా చేసిన అన్న నిజంగా సిగ్గుపడ్డా. నేను నిజంగా జన్నత్ హుస్సేన్ బతికుంటే మీరు ఇప్పుడు వెళ్ళి ఆయన మాట్లాడొచ్చు. నేను ఏడ్ చేశాను టేబుల్ మీద కూర్చొని, అన్న ఏం చేయాలన్నా నేను నా బిడ్డలను అండబెట్టి దాంట్లో వాళ్ళు అడిగే ప్రశ్నలకు ఆ రేప్ జరిగిన దానికంటే కూడా హింసగా మానసిక హింసగా ప్రశ్నలు కోర్టులో చెప్పాల్సిన అవసరం ఉందా? ఒక 25,000 రూపాయలకి వాళ్ళ కుటుంబాన్ని అంతా కూడా తలెత్తుకోకుండా ఉన్నారు. అలాంటి చట్టాన్ని ఈ బీజేపీ కుట్రతో దాన్ని మార్చేసి రేప్ చేసిన వాళ్ళు ఎవరిని చేస్తున్నారు? మన బిడ్డలనేగా చేస్తున్నారు, బడుగు బలహీన వర్గాల వాళ్ళనే చేస్తున్నారు కదా. మరి వాళ్ళ మీద జరిగినప్పుడు మనం ఏకంగా ఉండవలసిన 80% మీరు అందరు సబ్జెక్టులకు వెళ్తుంటారు కదన్న. ఆంధ్రాకి వెళ్తారు, తెలంగాణకి వెళ్తారు, ఎక్కడ మీకు న్యాయం అనిపిస్తుంది అక్కడికి వెళ్తున్నారు కదా. మరి దీని మీద జరిగినప్పుడు ఆ మధ్యలో గత 5-6 సంవత్సరాల కింద అనుకుంటాను బీజేపీ ఉన్న అప్పుడే ఈ చట్టాన్ని సవరణ చేశారు. ఏమని చేశారు? ఇది రేప్ చేసిన వాడికంటే అరెస్ట్ చేయకూడదంట. అన్న ఒక మాట చెప్పండి, అదే మన బిడ్డలకు జరిగితే నీకెంత ఖర్చు ఉంటుందన్నా? వాడిని చంపేయాలన్న కసి ఉంటుంది. కనీసం వానికి న్యాయపరంగా పోలీస్ వ్యవస్థ ద్వారా ఒక చట్టం ద్వారా వాళ్ళని అప్పటికప్పుడు అరెస్ట్ చేసి వాళ్ళ మీద ఏమైనా ఇమ్మీడియట్ యాక్షన్ తీసుకుంటేనే కదన్నా ఆ రేప్ దానికంటే కొంత జరిగిన దానికి ఉపశమనం అవుతుంది. మీరు అవన్నీ ఏమైనా పట్టించుకున్నారని ఆ చట్టం సవరణ చేస్తే యావత్ భారతదేశంలో బస్సులు కాలబెట్టారన్న మన బిడ్డలు. అది మీకు తెలుసు కదన్నా ఎంత కుట్రతో చేశారు. ఆ భయానికి మళ్ళీ తిరిగి వెనక్కి తీసుకున్నారు ఆ సుప్రీంకోర్టు దాన్ని. మరి దీన్ని కూడా అలాగే చేయొచ్చు కదన్నా. మీకు తెలియదని కాదు, తెలుసు మీకు, ఎందుకు డిలే చేస్తున్నారు? లేదు ఒక ప్రశ్న అడుగుతాను. ఆయన డిలే చేస్తున్నాడు, నిర్లక్ష్యం చేస్తాను మీరు అంటున్నారు. కానీ ఈ తీర్పు వచ్చిన తర్వాత వివిధ సమావేశాల్లో పాల్గొంటున్నారు. క్రిస్టియన్ సంబంధించిన కొన్ని ప్రోగ్రామ్స్లో వరంగల్ అవుతుంది, లేటెస్ట్గా సికింద్రాబాద్లో పాల్గొని ఈ అంశంపై క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు కదా. ఏం క్లారిటీ ఇచ్చాడు ఆయనకు తెలీదా? నీకు రాజ్యాంగం మొత్తం చదివిన వాళ్ళు మన భారతీయులో ముఖ్యంగా అందరు చదివి తెలియదు. మనధర్మ సిద్ధాంతాన్ని పట్టుకొని వెళ్తున్నాం తప్ప రాజ్యాంగ స్ఫూర్తిగా ఎవరికి చాలామంది తెలీదు. చదువుకున్న వాళ్ళు దాన్ని ఏ రకంగా వాడుకోవాలన్న ప్రాథమిక హక్కుల గురించి తెలియదు, విద్యా హక్కు తెలియదు. మనకి ఏదైతే ఉండాల్సిందో మినిమంగా మనకు ఆత్మరక్షణగా ఉండాల్సిన ప్రాథమిక హక్కులను కూడా కాపాడుకోలేని రాజ్యాంగాన్ని మనం దాన్ని కాపాడవలసిన మనలాంటి వాళ్ళమే ఏదైనా కొంతవరకన్నా ముందు స్టెప్ వేసి తీసుకునడం వల్ల మన వాళ్ళని కాపాడుకుంటాం కదన్నా. లేకపోతే జరిగేది ఏంటి తెలుసా అన్న మీకు? మొత్తం మీరు అందులో ఉన్నారా, మీరు పద్మశ్రీ తీసుకున్నారా, మీకు ఇచ్చిన గౌరవాన్ని మేమందరం మాకు జరిగిన గౌరవంగా అనుకుంటున్నాం. కానీ మీరు మాట్లాడే దాంట్లో చాలా టైం డిలే చేస్తున్నారు, నిర్లక్ష్యం చేస్తున్నారు. ఇదంతా ఒక కృష్ణమాదిగ మళ్ళీ ఒక కుట్ర చేసుకుంటూ మా వాళ్ళను మళ్ళీ ఒక రకంగా వాడుకుంటున్నాడని మీ మీద అపవాదైతే ఉంది. దానికి మీరు లెక్క పెట్టకపోయినా దీనికి జవాబుదారి వహించవలసింది మనమే. కాబట్టి మీరు వెంటనే స్పందించండి. ఈ క్రిస్టియన్ సోదరులకు సంబంధించిన అండగా ఉండాల్సిన బాధ్యత అందరి మీద ఉంది. మీరే కనుక ఈ తప్పు మనని గుళ్ళలకు బడిలకు దూరం చేస్తున్నప్పుడు, అంబేద్కర్ మాకు గుళ్ళు వద్దన్నాడు, మాకు బళ్ళు కావాలన్నాడు కదా. ఇప్పుడు ఎంత విద్యా విధానానికి దూరం చేస్తున్నాడు. కాసిం గారు చెప్పిండు మేధావులు వాళ్ళు. నేను కూడా మేధావినే, నువ్వు అవునన్నా కాదన్నా మేధావినే. ఒక ఆడబిడ్డగా ఆ రోజు వెనకలో ఉన్న సదాలక్ష్మి అమ్మలాగా ఆ రోజు మనకు ఉద్యమానికి స్ఫూర్తి ఇచ్చిన అలాంటి వాళ్ళ బిడ్డనే నేను కూడా. ఈరోజు తెలంగాణ ఆడబిడ్డగా నేను ఎన్ని రంగాల్లో వస్తున్నా. రాజకీయంలో ఈరోజు వస్తాయి, రేపు పోతాయి. పదవి అనేది శాశ్వతం కాదన్న, డబ్బు అనేది శాశ్వతంగా. మనం చస్తే నిజంగా మన జాతి కోసము అని వాళ్ళంతా కూడా మనకు దండం పెట్టుకొని ఒక మనని స్మరించుకునే లెవెల్లో ఉండాలన్నా. నేనైతే అంతే అదే లెవెల్లో పనిచేస్తా. అవును ఘాటుగా మాట్లాడతా, అవును ఆడబిడ్డని ఎంత మాట్లాడకూడదా, మిమ్మల్ని ఎవరు అడగకూడదా? ఎవరిని అడగకూడదంటే మీకు బీజేపీకి ఏం సంబంధం అన్నా? ఏం లెవెల్ ప్రశ్నించకూడదని మోదీ అన్నట్టే మీరు అన్నట్టు ఉంటుంది. మీ మీద ఎవరైనా మాట్లాడితే మీరు ట్రోలింగ్ పెట్టిస్తున్నారు, బూతులు పెడుతున్నారు మీ వాళ్ళని. ముందు అది ఆపండి అన్న. మనని గౌరవించుకోవడం ముందు నేర్పండి అన్న. మీద మన సంస్కారం లేదన్న. ఫస్ట్ మనకు సంస్కారం కావాలంటే మన ఆడబిడ్డల పట్ల మనం ఎట్లా సంస్కారంగా ఉన్నామో, ఒక ఆడబిడ్డను మనం ఎంత బాగా చూస్తున్నామో ముందు చూడండి అన్న. ఉద్యమంలో పని చేయలేదా అన్న? ఉద్యమంలో ఎంతమంది ఆడబిడ్డలు పనిచేయలేదన్నా? జీవమాదిగ లాంటి వాళ్ళు ఆత్మ బలిదానం కోసం మీకోసం పనిచేసినామన్నా. మేరీ మాదిగా నేను ఎక్కడన్నా ఆడవాళ్ళకి నా జాతిలో కూడా లేదు కదన్నా గుర్తింపు.
మరి ఇప్పుడు మళ్ళా మతపరంగా మనని నష్టం చేయాలని ఒక కుట్ర జరుగుతుంటే మీరు వాయిస్ ఎత్తారా అన్న? మీరు చేయకండి అన్న. దయచేసి తెలంగాణ ఆంధ్ర బిడ్డలు మన బిడ్డలు వాళ్ళంతా మనం మానసికంగా విడిపోలేదన్నా. ఏదో వాళ్ళ రాజకీయం దానికోసమని ఆంధ్ర తెలంగాణ అన్నారు, కానీ ఆంధ్ర తెలంగాణలో మన సోదరులు అటు సోదరులైనా ఇటు సోదరులైనా మనకు అందరు కూడా మద్దతు తెలుపుతారన్న. మీరు వస్తానంటే చెప్పండి అన్న. మీతో ఈ సబ్జెక్ట్లో మాట్లాడడానికి కానీ సపోర్ట్ చేయడానికి కానీ మేమందరం మీ వెనకాల ఉంటాం. ఒక చెల్లిగా రిక్వెస్ట్ చేస్తున్నాను అన్న నేను. ఇది చాలా పెద్ద కుట్ర. ఇంకోటి మీకు తెలుసో లేదో, మొన్న మహిళా బిల్ అనేది కూడా ఎలా వాడుకున్నారన్న, నల్ల చట్టాలన్న అవి. దయచేసి మీరు దాని మీద కూడా స్పందించండి. మహిళలు ఎవరు రావాలన్నా, ఒకవేళ మహిళలకు 33% పాస్ అయ్యి ఉన్న బిల్లుని ఇప్పుడున్న పరిస్థితుల్లో పెడితే మగవాళ్ళ సీట్లు పోతాయి. మరి రేవంత్ రెడ్డి గారు మనకేం చేశాడన్నా? మనకి ఇచ్చాడుగా, ఏది ఎంఆర్పిఎస్ ఉద్యమానికి ఒక ఎండింగ్ ఇచ్చాడుగా, ఎస్సీలకు సంబంధించిన చట్టాలు ఇచ్చాడు కదన్నా. మనకు అదే విధంగా ఈ 3 చట్టాల గురించి రేవంత్ రెడ్డి గారు ఫైట్ చేస్తున్నది అర్థమైందా? మనకి అందరికీ అర్థమవుతుంది. ఏంటిది? ఆ చట్టాన్ని ముందు పెట్టేసి డీలిమిటేషన్ 80% ఉన్న మహిళలు అన్ని కులాల వాళ్ళు రావాలి, కానీ ఈ మగవాళ్ళు జరిగిపోతే వాళ్ళ స్థానాల్లో వాళ్ళ పిల్లలను పెడతారు కాపి మన బిడ్డల్ని పెట్టారన్న. ఈ విషయంలో కాంగ్రెస్ పార్టీ క్లియర్గా ఉంది. నేను పార్టీలో ఉన్నాను, మీరు డైరెక్ట్గా ఉండొచ్చు, ఇండైరెక్ట్గా ఉండొచ్చు. నేనైతే పార్టీలో ఉన్నానా, తప్పదు. మనం ఒక ప్లాట్ఫామ్ ఉండాల్సిందే, లేకపోతే మనం అనగడం లేదు అనేది మనకు అర్థమైన జాతి అన్న. ఈ జాతిలో ఎన్ని అవమానాలు పడుతున్నా, అంబేద్కర్ని మనం చూడలేదు, జగ్జీవన్ రామ్ను చూడలేదు, వెనకటున్న అమ్మలను చూడలేదు. నేను ఒక పుష్పలేలా ఇప్పుడు అవమానపడుతున్నానన్నా, మన జాతి ద్వారానే అవమానపడుతున్నా. దాని దగ్గర మీ దగ్గర సమాధానం ఉందా చెప్పండి అన్న. ఎందుకు పడాలన్నా? ఎవడికి తొత్తుని నేను, ఎవడి కింద బాంచనని బతకమంటావు మమ్మల్ని? నేను బతికేదాన్ని కాదన్నా. నువ్వు కూడా చెప్తున్నా ఈ సబ్జెక్టు మీద, ఈ డీలిమిటేషన్లో మనకు జరిగే ఆడవాళ్ళకు, మన జాతి బిడ్డలకు 80% మనోళ్ళే అన్న. బడుగు బలహీన వర్గాలు వాళ్ళు అక్కడ ఉండాలన్న చట్టసభల్లో. దానికి మీరు ముందు ఉండండి అన్న. మీ వెనక నడవడానికి చాలామంది వస్తారు. ఈ సందర్భంలో మరోవైపు గుళ్ళల్లో పూజారులు అనే వాళ్ళు బ్రాహ్మణులే ఉంటున్నారు. బ్రాహ్మణేతరులు ఉండాలి. అయోధ్య గుడితో పాటు దేశంలో అన్ని గుళ్ళల్లో కూడా ఇతర కులాలు ఉండాలి, అందులో దళితులకు ప్రాధాన్యత ఇవ్వాలి. సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో ఆయన పదే ఈ అంశాన్ని తెరపైకి తీసుకొస్తున్నారు. ఓకే, నేను మనుధర్మ సిద్ధాంతము ఇప్పుడున్న వాళ్ళు రాసింది కాదు, ఎప్పుడో కుట్రతో రాసిన మనుధర్మ సిద్ధాంతం, రైట్. బ్రాహ్మణులను కూడా ఇప్పటికున్న మనం చూస్తే అందులో కూడా పేదవాళ్ళు ఉన్నారు. తినడానికి తిండి లేకుండా కనీసం పూజ కూడా నిర్వహించుకుంటే వచ్చే డబ్బులు కూడా వాళ్ళ పొట్టగూటికి సరిపోని వాళ్ళు బ్రాహ్మణులు కూడా ఉన్నారు. అలాగే అగ్రవర్ణాలు కూడా పేద వర్గాల వాళ్ళు ఉన్నారు. వాళ్ళని కూడా చూద్దామని గవర్నమెంట్ ఇటు అనుకుంటున్నాం అటు అనుకుంటున్నాం. అలాగే బ్రాహ్మణుల వల్ల మనకు నష్టం జరిగిందని ఇప్పుడు మనం గుర్తించినట్టు వాళ్ళ మీద మనం మాట్లాడితే మాత్రం కరెక్ట్ కాదనేది నేను. అంబేద్కరే ఒక బ్రాహ్మణుని మహిళను పెళ్లి చేసుకున్నారన్న, మనం నమ్మే మన అంబేద్కర్ గారి. మరి ఇప్పుడు ఈ కుల వ్యవస్థను మార్చేయాలని మీరు ఎంత ఈజీగా అన్నారన్న ఒక వాడతో. నీ తరం కాదు, ఇంకా 100 తరాలైనా కాదన్నది. కులంతోనే పని లేదు అని నిర్వహించాలంటే మన పిల్లలు చదువుకునే అవకాశాలు కోల్పోతున్నామే. గుడిలు కాదు, అయోధ్య రాముని గురించి కాదు, అసలు ఏ దేవుడు మాకు అవసరం లేదు. మాకు బడిలు కావాలా, మా స్కూళ్ళు కావాలా, మా పిల్లలు చదువుకోవాలా, జ్ఞానవంతులు కావాలా. ఉద్యోగం కోసమే చదివే వాళ్ళు కొందరైతే ఈ జాతికి కావాల్సింది జ్ఞానం అన్న, చైతన్యం కావాలి. అది మీరు ఇస్తే చాలా మంచిది. ఇప్పుడు మీ జీవితకాలంలో ఈ చరమ అంకంలో ఉన్న మనలాంటి వాళ్ళము ఈ సమాజంలో స్ఫూర్తిదాయకంగా ఉండాలనుకుంటే భవిష్యత్తులో ఈ చట్టసభలు, నల్ల చట్టసభలు మహిళలు 50% ఇస్తామని చెప్తుంటే వినడానికి ఎవరైనా బుద్ధి లేని వాళ్ళు ఎవరైనా వింటారేమో, కానీ బుద్ధున్న వాళ్ళకి ఇది చాలా ఈ కుట్ర నాకు అర్థమైంది. కాంగ్రెస్ పార్టీ అదే అర్థంతో 33% పెట్టి దాన్ని నిర్వహించమని అంటున్నాము. అలాగే మన బిడ్డలను కాపాడుకొని చట్టసభలు పంపించే పనిని, అందులో ఆడబిడ్డలు పంపించే బాధ్యత మీరు తీసుకోండి అన్న. తీసుకోండి. ఈరోజు డబ్బులుండి పార్టీలు పెట్టుకొని వాళ్ళు అంబేద్కర్ని మాట్లాడితే అమిత్ షా లాంటోడు అంబేద్కర్ అంటావా అన్నాడన్న. అప్పుడన్నా మనం వాళ్ళని ఖండించాలి కదన్నా. మీరు ఎందుకు ఖండించలేదన్నా? మీరు ఎందుకు? నేను మీతో అన్నా నేను ఎవరికి భయపడ్డాను. నా తల్లిదండ్రులు ఇచ్చిన నాకున్న కానీ నా కులపరంగా వచ్చిన శక్తి కానీ జాంబవంతులమని అరుంధతులమని అన్న ఇట్లా చూపించి మనం చూసుకుంటారన్న. జాంబవంతుడి బిడ్డలని నువ్వు ఇప్పుడు చెప్తున్నావు అన్న. మాకు ఎప్పుడో తెలుసు, మా అయ్యలు ఎప్పుడో చెప్పారు మాకు. ఎల్లమ్మలం పోషమ్మలు ఎందుకు చేసుకుంటున్నామన్నా? మన వృత్తిపరంగా ఉండే ఆ బలిలు చేసుకుంటేనే మనకు వృత్తి వెళ్తుందని. ఆ మేక గోయాలనో, కోడి గోయాలనో, ఎద్దు గోయాలనో, ఊర్లో కోసిన ఎద్దును పడేస్తే వాసన వస్తుందనో, ఆ రోజులు బ్రాహ్మణులు కూడా యజ్ఞంలో ఒక మేక బదులు ఆవులను కోసి కొంతన్నా తినాలి అనే విషయాన్ని చాలామందికి తెలుసన్నా. తెలియకుండా ఎందుకున్నారు అని అనుకుంటే తప్పే అది. ఇప్పుడు మహాభారతాలు మీరు స్టడీ చేయకండి అన్న, అవసరం లేదన్న.
ఆ దాంట్లోకి పోయి పెంట చేసుకునే దానికంటే బ్రాహ్మణుల గురించి మనం ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది. అంతేకాకుండా వాళ్ళు మనకేం అన్యాయం చేయట్లేదు. వాళ్ళు చాలా చక్కగా వాళ్ళు ఉన్న దాంట్లో సర్దుకొని తింటున్నారు. పౌరోహిత్యం మీదనే ఉన్నారు. వాళ్ళు సంస్కృతం నేర్చుకున్నారు. నేను నేర్చుకోవద్దని ఎవరు రిస్ట్రిక్ట్ చేయలేదు కదా, భాష ఇప్పుడు కూడా తిరుపతిలో మన దళిత బిడ్డల కోసం పాఠశాల ఉంది, వేద పాఠశాల. మీకు తెలుసో తెలీదు, నేను మంత్రిగా ఉన్నప్పుడు విజిట్ చేశాను. నేను వేద పాఠశాలలో మన దళిత బిడ్డలే, ఎస్సీ బిడ్డలే బ్రాహ్మణిత్వము పురోహిత్యం చేస్తున్నారు. చేయడానికి వాళ్ళని తీసుకుంటున్నారు, కొన్ని గుళ్ళల్లో పెడుతున్నారు. కానీ బ్రాహ్మణుల గురించి ఒక సబ్జెక్ట్ని లేపి డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నట్టు అనిపిస్తుందన్న. మీకు దండం పెట్టి అడుగుతున్నా, ఒక చెల్లెగా అడుగుతున్నా, నా హక్కుగా అడుగుతున్నా, మా పెద్దన్నగా ఆర్తిస్తున్నా, మీరు చేసేది ఏదేమన్నా ఉంటే ఇవన్నీ మానేసి గుడుల గురించి మాట్లాడకండి, చరిత్రల గురించి మాట్లాడకండి, మూలాల గురించి మాట్లాడకండి. మీరు చేయవలసిన అంశం చట్టసభల్లో మనకు జరుగుతున్న దాన్ని ప్రజావాణిని కలుపుకొని మీరు కేంద్రానికి ఒక రిక్వెస్ట్ని పంపించండి. సంతకాలను సేకరణ చేయండి అన్న. ఎంతమంది దీనికి వ్యతిరేకులు ఉన్నారు, ఎంతమంది అప్పర్ కాస్ట్ వాళ్ళు మనకు ఫేవర్గా ఉన్నారు. ఏమన్నా ఒక ఇంట్లోనన్నా ఒక కులం వాళ్ళు ఉన్నారన్నా? అసలు మాట్లాడిందే ఇది లేదన్న, కులం లేదన్న. ఇప్పుడు బ్రహ్మంగారు చెప్పినట్టు 6 వర్ణాలు జరిగితే కులం అని పోతుంది అన్నట్టు. ఇప్పుడు నా ఇంట్లో 4 కులాలు ఉన్నాయి, మీ ఇంట్లో ఉన్నాయి, ప్రతి వాళ్ళ ఇంట్లో కులాలు మారిపోయినాయి అన్న. పిల్లలు ఎవరు వినట్లేదు, కులం గురించి మాట్లాడితే వీళ్ళు పిచ్చోళ్ళు అంటున్నారు ఈ జనరేషన్ పిల్లలు. మాకు కావాల్సింది ఈ దేశంలో అన్నీ ఇస్తే, మేము చదువు మాకు ఉద్యోగాలు కల్పిస్తే, ఆ ఉద్యోగాల మాట కేంద్ర ప్రభుత్వానికి మనం అడగాల్సింది ఏందన్నా? మన బిడ్డలు వేరే దేశాలకు వెళ్ళిపోయి కూలీలుగా బతుకుతున్నారన్న. వలసలు పక్క రాష్ట్రాలు పోవట్లేదన్నా బిడ్డలు. ఇక్కడ సరిలేదని, ఈ అంటరానితనం ఉందని, ఈ వివక్షత ఉందని దీన్ని తప్పించుకోవడానికి అందరి బిడ్డలను పంపించుకుంటున్నామన్నా. వీళ్ళని కూడా కాపాడాల్సిన బాధ్యత మీ మీదనే ఉంది కదన్నా. దయచేసి మీకు ఒక పెద్ద తరంగా, ఒక చెల్లిగా, ఒక బంధుసేవ మండలి నుంచి అనుకోండి, మా నాన్న చేశాడు. ఆ తర్వాత నేను ఎంఆర్పిఎస్ ఉద్యమంలో నా పిల్లల్ని పక్కన పెట్టుకొని కూడా నేను మీతో నడిచానన్న. ఆ బిల్లును నా చేత పాస్ చేయించారన్న. దాంతో ఈ కాసిం గారు ఆ రోజన్న ఆ బిల్లు ద్వారా నాకు ఉద్యోగం వచ్చింది చెప్పిండన్న. పెద్ద ఆయన అంత మంచి వ్యక్తులు చాలామంది ఉన్నారన్న. మిమ్మల్ని ఇప్పటికి గౌరవిస్తాం మేమందరం కూడా. ఏది చేసినా మీ పేర్లోకుండా అయితే మాట్లాడంగా కులానికి సంబంధించిన మా అన్నున్నాడంటాం. దయచేసి మీరు ఒకసారి మేధావులతో మాట్లాడి ఒక సంతకాల సేకరణ చేసి కేంద్ర ప్రభుత్వానికి మీరు ఇవ్వండి, ఇప్పించండి. అది మీ బాధ్యతని. ఇది నేను మళ్ళీ గుర్తు చేస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. ఇది మొత్తంగా కులము మతం అనే అంశంపై కొంతకాలంగా చర్చ జరుగుతుంది. ప్రధానంగా మతం మారితే కులం అనే హోదా రద్దవుతుంది. ప్రధానంగా ఎస్సీ సంబంధించిన వాళ్ళైతే మాత్రం రిజర్వేషన్ రద్దవుతుందని సుప్రీంకోర్టు ఇచ్చిన తర్వాత పెద్ద చర్చ నెల రోజుల నుంచి. ఇదే సందర్భంలో ఎంఆర్పిఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు మందకృష్ణ మాదిగ గారు కూడా ఇదే అంశంపై మాట్లాడుతూ కుల వ్యవస్థ అనేది రద్దు కావాలనే అంశాన్ని కూడా తీసుకొచ్చారు. ఈ సందర్భంగా పుష్పలీల గారు అయితే మాత్రం ఒక్క లెటర్తో ఈ అంశం అయిపోతుంది, అలాగే కేంద్ర పరిధిలో ఉన్న అంశం ఇది, తక్కకుండా పార్లమెంట్లో సవరణ చేస్తే అయిపోతుంది, దీనికోసం ఇలాంటి వ్యాఖ్యలు బ్రాహ్మణుల అంశమో లేకపోతే పురాణాల్లో అవసరం లేదు, కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పిస్తే సరిపోతుంది, అది కృష్ణమాదిగా తలుచుకుంటే అయిపోతుంది తప్ప మిగతా అంశాలు మాట్లాడడం ద్వారా ఈ తీర్పును డైవర్ట్ చేసే అంశమే అవుతుంది తప్ప మరేదే ఉండదు. ఇప్పటికైనా క్రైస్తవులకు న్యాయం చేయాలంటే మాత్రం కృష్ణమాదిగా ఒక అడుగేస్తే మాత్రం తప్పకుండా ఈ పని అవుతుంది. తప్పకుండా అందరం కూడా కలిసి వస్తాం, పిలిస్తే అందరం కూడా కలిసి వచ్చి ఈ అంశంపై ఒక ఫుల్ స్టాప్ పెడితే బాగుంటుందని కూడా మాజీ మంత్రి కాంగ్రెస్ సీనియర్ నేత పుష్పలీల గారు అయితే మాత్రం వారి యొక్క వర్షన్ అయితే చెప్పే ప్రయత్నం చేశారు. కెమెరా పర్సన్ మసవంతో సతీష్, దిశా టీవీ, హైదరాబాద్.